విగ్రహారాధన. విగ్రహం కావాలి కానీ విగ్రహానికి ఆరాధన కుదరదు మనకి. బుద్ధుడి విగ్రహం కావాలి స్ఫూర్తి కోసం. మూర్తి అనేది స్ఫూర్తి కోసం ఉంది కానీ ఆరాధన కోసం లేదు. ఏదైనా వ్యక్తి కూడా స్ఫూర్తి కోసం ఉన్నాడు కానీ వ్యక్తుల ఆరాధన పనికిరాదు. విగ్రహాల ఆరాధన, వ్యక్తుల ఆరాధన పనికిరాదు, నిషిద్ధము. కానీ మనకి విగ్రహాలు కావాలి. విగ్రహం అనేది శిల్పకళ. ఒక బుద్ధుడి విగ్రహం, మన పార్వతీ విగ్రహం పెట్టుకున్నాం, అది గొప్ప శిల్పకళ. అది శిల్పకళ కావాలి. మరి నృత్యం కావాలి, సంగీతం కావాలి, నాటకం కావాలి. ఇవన్నీ కళలు. కళలు కావాలా వద్దా? కావాలి. మరి శిల్పకళ కావాలా వద్దా? కావాలి. కానీ ఆ విగ్రహాన్ని ఆరాధించడం ఏంటి? అది మూర్ఖత. ఆ విగ్రహానికి పూలు పెట్టి, హారతి ఇచ్చి, దానికి సాంబ్రాణి పెట్టి, అగరబత్తి పెట్టి, ఇదంతా మూర్ఖత. మూర్తి కావాలి, విగ్రహం కావాలి కానీ విగ్రహ ఆరాధన లేదు. వ్యక్తులు కావాలి కానీ వ్యక్తుల ఆరాధన లేదు. నో ఆరాధన. అయిపోయింది. ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి? ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటని తెలుసుకోవడమే ఫస్ట్ ఎన్లైటన్మెంట్కి బిగినింగ్. ఎన్లైటన్మెంట్ అంటే అది హనుమంతుడు తోకలా సాగుతుంటుంది. తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సిన